బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. కేసీఆర్ అవినీతి, కవిత లిక్కర్ కేసులో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు. బండి సంజయ్ని ఎందుకు మార్చారో తెలియదని చెప్పారు. సంజయ్ మార్పుతోనే బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు విజయశాంతి. రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని చెప్పారు. కేసీఆర్ నాటిన మొక్క పార్టీలో విభేదాలు తీసుకొచ్చారని విజయశాంతి తెలిపారు. తనని అవమానించడంతోనే బీజేపీ తన సిద్ధాంతాలే పక్కన పెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిని కక్కించే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు ఆమె. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోష్యం చెప్పారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. కేసీఆర్ అవినీతి, కవిత లిక్కర్ కేసులో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. బండి సంజయ్ ఎందుకు మార్చారో తెలియదని చెప్పారు. సంజయ్ మార్పుతోనే బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు విజయశాంతి. రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని చెప్పారు. కేసీఆర్ నాటిన మొక్క పార్టీలో విభేదాలు తీసుకువచ్చారని విజయశాంతి తెలిపారు. తనని అవమానించడంతోనే బీజేపీ తన సిద్ధాంతాలనే పక్కన పెట్టిందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిని కక్కించే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు విజయశాంతి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆమె తెలిపారు. కానీ ఆ పార్టీలో ఈ కేసీఆర్ కుటుంబం కావచ్చు, కేసీఆర్ గారు చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా వారి దగ్గర ఉంది. సో తప్పకుండా మోడీ గారు చర్యలు తీసుకుంటారు కేసీఆర్ గారి మీద అని మేము అందరూ నమ్మాం. ఒక డౌట్, మిమ్మల్ని ఎవరు ఆపారు? మిమ్మల్ని ఎవరు ఆపలేదు. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకుని ఉండొచ్చు కదా, ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ టిఆర్ఎస్ ఒకటి. తెర ముందు మీ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు, తెర వెనక వాళ్ళిద్దరూ ఒప్పందం అయిపోయారు. పిచ్చోళ్ళు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మాలాంటి ఉద్యమకారులు, ప్రజలు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. కేసీఆర్ గారి మీద చర్య తీసుకుంటాం, లోపల పెడతామని. అందుకే ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వీళ్ళు ఇంకా